అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే రొయ్య పప్పు కర్రీ అనేది ఎలా చేశాను, తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ చర్చ్కి అయితే వెళ్ళాలండి. సో మార్నింగ్ 5కి అయితే లేచానండి. వెంటనే బాబుకి పాలు అండ్ మాకైతే టీ అయితే పెట్టుకున్నాం. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, సో అందుకని. సో మార్నింగ్ టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే పెట్టానండి. మేమైతే తినలేదు, బాబుకి తొందరగా చేసి అయితే పెట్టేశాను. మేము తర్వాత 9కి అలా వచ్చిన తర్వాత తిందామనేసి ఇంకా అయితే చేసి పెట్టేశాను. ఇంకా తర్వాత గిన్నెలు అవి తుడిచి ఆ గ్యాప్లో ఇంకా బాబుకి ఫ్రెష్ అప్ అయితే చేశానండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మేమైతే ఈరోజు చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాగా హర్బల్ దగ్గరే కదా, ఎలాగో రీసెంట్గా అయితే మనకి ఇన్స్టాల్ అండ్ యూట్యూబ్లో అనేది మనకి బాగా ట్రెండింగ్ అయిన రెసిపీ ఏదైనా ట్రై చేద్దాం అనేసి అని మా హస్బెండ్ చెప్పారు. సో సరే అయితే ఈరోజు మనం కూడా అలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి మేము హర్బల్కి అయితే వెళ్ళి పప్పు రైలు అయితే తీసుకొచ్చామండి. సో తీసుకొచ్చిన తర్వాత అయితే వాటి స్మెల్ అయితే కొంచెం చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో ఆవిడని అడిగాను నేను, ఎప్పటి నుంచి రొయ్యలు అనేవి ఉన్నాయి, ఏంటి స్మెల్ ఎలా ఉంటుంది, ఏంటి ఎలాగ క్లీనింగ్ చేయాలని అడిగితే ఆవిడ చెప్పారు, లాస్ట్ ఇయర్ నుంచే ఇది మనకి అవైలబుల్ అయితే వచ్చింది. సో దీన్ని అయితే వేడి నీళ్ళతో అయితే కడుక్కుంటే ఒకసారి కడిగితే సరిపోతుందని చెప్పారు ఆమె. అలానే సరే అనుకుని అయితే తీసుకొని వచ్చేసానండి. తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చిన తర్వాత దాన్ని క్లీనింగ్ చేయడానికి హాట్ వాటర్ అయితే మరగబెట్టేసి హాట్ వాటర్లో అయితే ఒక 15 మినిట్స్ అయితే వేసాను. అసలు వేసిన తర్వాత వెయ్యక ముందు కూడా చాలా దారుణంగా స్మెల్ అయితే వచ్చింది. నిజం చెప్పిన ముందు ఎవరైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ షార్ట్స్లో చాలామంది వీడియో అయితే చేశారు. అందరూ చాలా బాగుంది, వ్యూస్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. సో అందుకని నేను ట్రై చేశాను. బట్ వాళ్ళకి అంత టేస్ట్ ఎలా వచ్చింది, నాకు అసలు ఎందుకు స్మెల్ అలా అనిపించిందో నాకైతే తెలియదు. లేకపోతే నాకు వేరే ఏమైనా ఇచ్చేసారా ఆమె అనేది నాకైతే తెలియదండి. కానీ టు బి ఫ్రాంక్ అయితే చెప్తున్నాను, స్మెల్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది. క్లీన్ చేసేటప్పుడు కూడా నేను మోస్ట్లీ ఒక 6 టైమ్స్ కూడా నేను చేశానండి. సాల్ట్ పసుపు అనేది యాడ్ చేసి ఒక 6 టైమ్స్ చేశానండి క్లీనింగ్ అనేది. అండ్ మనం పచ్చిరొయ్యలకి ఎలా అయితే నరాలు అనేవి తీస్తూ ఉంటామో, సేమ్ దీనికి కూడా అలాగే నరాలు అనేవి వస్తూ ఉంటాయండి. క్లీన్ చేసేటప్పుడు మనం చాక్ పెట్టి తీసుకోవాలి, సేమ్ అలానే వస్తుంది. అలా చేసినప్పుడు కూడా స్మెల్ అయితే కొంచెం చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. వాయిస్లోకి చాలా ఫైనల్గా అయితే క్లీన్ అయితే చేసానండి. చేసిన తర్వాత కుకింగ్ అయితే ఆనియన్స్ టమాటోస్ అవన్నీ కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకొని ఇంకా ఫస్ట్గా అయితే కడాయి అయితే పెట్టేసుకొని ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకొని ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి కరివేపాకు అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇంకా రొయ్యపప్పు అనేది వేసుకున్నాను. పప్పు రొయ్యలు వేయకముందు స్కిప్ చేశాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. బాగా వేగనిచ్చాక ఆ తర్వాత పప్పు రొయ్యలు అనేది వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత పసుపు కారం అనేది వేసుకొని అప్పుడు టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకుని టమాటా సాఫ్ట్గా జ్యూసీగా అనేది ఉడకనివ్వాలి. అలా దగ్గరికి పడుతున్నప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఓన్లీ రొయ్యల నుంచి వచ్చిన వాటర్తోని టమాటాలో వచ్చే జ్యూస్తోనే కాకుండా మనం కొంచెం వాటర్ అనేది వేస్తే పచ్చిగా ఏమైనా ఉంటే స్మెల్ అయితే పోతుందండి. టమాటా స్మెల్, కారం స్మెల్ ఇవన్నీ పోతుంది కదా. సో అందుకని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం నేను మా హస్బెండ్ మాత్రమే ఇంట్లో ఉంటాం. సో అందుకని నేను టీ గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నానండి. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంక మామూలు లేదు, ఎందుకంటే ఏంటి ఆ స్మెల్ వచ్చేస్తుంది అనేసి. కానీ టేస్ట్ అయితే బాగానే ఉందండి. టేస్ట్ అయితే ఓకే, బట్ అయితే స్మెల్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంది. లైక్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. స్మెల్ అనేది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ అయితే స్మెల్ కొంచెం హార్డ్గా ఉంటుంది. రిమైనింగ్ పర్సన్స్కి ఎలా ఉంటుందనేది నాకైతే తెలీదు. నా వరకు వచ్చేసి అయితే మాత్రం స్మెల్ కొంచెం డిఫరెంట్ ఉంది, బట్ టేస్ట్ అయితే ఓకే. ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు కర్రీని. అంటే అవి కూడా కాస్ట్ కూడా చాలా ఎక్కువండి. మనకి అరౌండ్
కేజీ వచ్చేసి మనకి 600 రూపీస్ పడుతుందండి. 600. నేను వచ్చేసి హాఫ్ కేజీ అనేది తీసుకున్నాను. అందులో కొంచెం మాత్రమే నేను ప్రిపేర్ చేశాను ఈరోజు. ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడైనా ప్రిపేర్ చేయొచ్చు కదా అని ఉంచాను. బట్ అయితే ఫైనల్గా నేనైతే తినలేదు. మా హస్బెండ్కి పెట్టాను. తన ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత నేను తినడం మానేశాను. తినలేదు, టేస్ట్ చేద్దామని చూసాను కానీ ఆ స్మెల్కి ఆల్రెడీ నాకు ఆపరేషన్ ఒకటి అయింది. ఆ స్మెల్స్ నేను కొంచెం తీసుకోలేకపోయాను. వామిటింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది. సో అందుకని నేనైతే తినలేదండి, ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో నేనైతే చూసి చెప్పలేను, ఏమనుకోవద్దు. సో తనైతే చూశారు, బాగానే అనిపించింది, ఓకే పర్వాలేదు, బట్ అయితే వద్దులే అని చెప్పేసి అన్నారు. స్మెల్ కొంచెం డిఫరెంట్ ఉందని. సో అందుకే నేనైతే తినలేదు. సో నేనైతే పచ్చడి తీసుకొని వచ్చి 10 రూపీస్ ప్యాకెట్ తీసుకొని వచ్చి ఆమ్లెట్ వేసుకొని రైస్ అయితే తినేసానండి. అండ్ నా వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే చాలా థ్యాంక్స్ అండి. నిన్న ఒక అమ్మాయి కామెంట్ చేసింది, సిస్టర్ నేను మీ న్యూ సబ్స్క్రైబర్ని, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఛానల్ పెట్టాను అనేసి పెట్టింది. నేను ఇలా చూసేలోపు వెంటనే డిలీట్ చేసింది. ఎందుకు డిలీట్ చేసిందని నాకు తెలీదు. బట్ ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా కానీ, కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకునే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కంపల్సరీ నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను కూడా కొత్తగానే యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను. నాకు అంత ప్రాపర్గా ఏం తెలీదు. బట్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను షేర్ చేయగలను. నేను పచ్చిరాయలు కూడా సేమ్ ఇలానే ప్రాసెస్ అయితే చేసి వండుతాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ధనియా జీలకర్ర పొడి అయితేనే యాడ్ చేస్తాను. గరం మసాలా ఇవి అట్లా ఏమి యాడ్ చేయను నేనైతే. ఎందుకంటే నార్మల్గా వండినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఏదో ఒక రోజు పచ్చిరాయలు కూడా తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తాను చూడండి. లాస్ట్ వీడియోలో నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను కదండి, బిఫోర్ నేను జాబ్ చేసేదాన్ని. నేనైతే ఒక స్టాఫ్ నర్స్ అండి, బీఎస్సీ నర్సింగ్. నేను ఒక హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేశాను. అంటే రొటేట్గా చేశాను. ఒక హాస్పిటల్లో 3.5 years. తర్వాత కోవిడ్ టైం వర్క్ చేయడం. కోవిడ్ టైంలో మా నాన్నగారికి కోవిడ్ రావడం, ఇంకా హాస్పిటల్స్ అవైలబిలిటీ లేకపోవడంతో నేనే మా నాన్నగారిని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో ఆ టైంలో నాన్నకి రిస్క్ అవ్వడంతో నేనైతే జాబ్ మానేసి ఇంకా వెంటనే మ్యారేజ్ అయితే చేసుకున్నాము. సో అది ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మా లవ్ స్టోరీ, మా మ్యారేజ్ ఎలా జరిగింది ఏంటనేది చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.